ఫ్యూరీ ఈ విషయం నీకు తెలుసా? స్వీటీ ఎక్కడికో బయటికి వెళ్తుందంట వాళ్ళ ఫ్రెండ్స్ తో. శ్యాంబాబు నాకు తెలుసు, నేను కూడా అదే చూస్తున్నా, మనల్ని వదిలేసి వెళ్ళిపోతుంది. అవును ఫ్యూరీ, మనల్ని వదిలేసి బాగా ఎంజాయ్ చేస్తుంది స్వీటీ ఇప్పుడు. ఏ శ్యాంబాబు, ఫ్యూరీ నేను వెళ్ళొస్తాను. వెళ్ళు వెళ్ళు, నాకింకేంటి చెప్పేది, వెళ్ళు ఎంజాయ్ చేయి. ఓకే నేను వెళ్తున్నాను, త్వరగా వచ్చేస్తాను. ఏ ఫ్యూరీ, ఏదో కార్ సౌండ్ వచ్చిందేంటి, నీకు వినిపించిందా? నాకు వినిపించింది. మేబీ వాళ్ళ ఫ్రెండ్స్ కార్ లో వచ్చారేమోలే, మనకెందుకు, మనం టీవీ చూసుకుందాం. అవునవును, స్వీటీ చాలా రిచ్ ఏమో. ఇంకా స్వీటీ గురించి మాట్లాడుకు, నాకు కోపం వస్తుంది. చూడు మనోడు ఎంత బాగా వంట చేస్తున్నాడో, చూడు చూసి నేర్చుకో. ఓకే ఓకే ఫ్యూరీ, సారీ ఇంకా మాట్లాడండిలే. అబ్బా ఈ టైంలో ఎవడొచ్చాడు రా బాబు. సరే ఎవడో చూద్దాం. ఏంటిడు ఏదో మారువేషంలో వచ్చినట్టున్నాడు. ఎవరు ఫ్యూరీ? నేను వస్తున్నా. నాకు ఎవరు? ఎవడీడు మాస్క్ వేసుకుని ఉన్నాడు? ఎవడీడు? చూడు చూడు భూజోళ్ళలో ఉన్నాడు కదా. అవునవును ఫ్యూరీ, చాలా ఫన్నీగా ఉన్నాడు. ఈ మధ్యన అడుక్కోవడానికి ఇలా కూడా వస్తున్నారేమో. సరే సరే నేను వెళ్ళి చెప్పేసి వస్తా. నాకు ఏ బాబు, ఇంట్లో పెద్దోళ్ళు ఎవరు లేరు, వెళ్ళి మళ్ళీ రా. చెప్పేశాను. అదేంట్రా ఫ్యూరీ, మనం ఆల్రెడీ పెద్దోళ్ళం అయిపోయాం కదా, పెద్దోళ్ళు ఎవరు లేరు అంటున్నావేంటి ఫ్యూరీ? ఓ సారీ శ్యామ్ బాబు, మర్చిపోయాను, మళ్ళీ వెళ్ళి చెప్దాం. సారీ అంకుల్, మేము పెద్దోళ్ళం అయిపోయాం, కాకపోతే డబ్బులు మాత్రం లేవు, మళ్ళీ రండి. ఏంటిడు చెప్పేదాకా కూడా వినట్లేదు. ఏ బాబు ఆగరా బాబు, నువ్వు ఫస్ట్. చెప్పండి అంకుల్, చెప్పండి, ఏంటి విషయం ఏంటి? నేను అసలు ఎందుకు వచ్చానో తెలుసా? మీ స్వీటీని నేను కిడ్నాప్ చేశాను. అయ్యా బాబో, స్వీటీని కిడ్నాప్ చేసావా? ఎవడ్రా నువ్వు? ఏ బాబు బాబు ఆగు, నేను చెప్పేది పూర్తిగా విను. నువ్వు చెప్పేది నేనెందుకు వింటాను రా? ఫస్ట్ స్వీటీ ఎక్కడ ఉందో చెప్పు. ఏ బాబు, నువ్వు ఎవరిని బెదిరిస్తున్నావు తెలుసా? మాకు పెద్ద కమ్యూనిటీ ఉంది, వాళ్ళందరూ వచ్చారనుకో పీసులు కింద కాల్ చేస్తారు. ఎవడ్రా మమ్మల్ని కాల్చేది? మా దగ్గర కూడా గన్ ఉంది. ఛే! ఆ బొమ్మ గన్ను పెట్టుకుని ఏం చేస్తారా నువ్వు? నన్ను రచ్చకొక్కకురా. శ్యామ్ బాబు వదిలే, వాడిని ఏం చెయ్యకు, పాపం చిన్నపిల్లల్లా ఉన్నాడు. సరే, మా ఫ్యూరీ చెప్పారు కాబట్టి నేను వదిలేస్తున్నాను. మర్యాదగా స్వీటీ ఎక్కడుందో చెప్పరా రే. మీరేంట్రా నాకు వార్నింగ్ ఇచ్చేది? నీకు నేనేంటో చూపిస్తాను. మర్యాదగా నేను చెప్పింది చెప్పినట్టు వినండి. ఇదేమి బొమ్మల తుపాకీ కాదు, పేల్చి పడేస్తా. శాంపుల్ చూస్తారా? వామ్మో, అయ్యో బాబా, ఫ్యూరీ నిజంగానే తుపాకీ తెచ్చాడు. వామ్మో, ఏంటి ఇతను నిజంగానే తుపాకీ తీసుకుని వచ్చాడు? మేబీ ఈయన చెప్తుంది నిజమేనేమో. అంకుల్ ఒక 2 నిమిషాలు టైం ఇస్తారా? నేను ఇప్పుడే వస్తాను. నీకు కేవలం 30 సెకండ్లే టైం ఉంది, తొందరగా వచ్చేయ్. వామ్మో, ఈ శ్యామ్ బాబు ఏంట్రా అలా కెలికేశాడు ఆయన్ని? ఏడి వేడెక్కడ? నువ్వు కూడా త్వరగా వచ్చి దాకోరా ఫ్యూరీ, చంపేస్తాడేమో మనం కూడా. ఏంట్రా శ్యామ్ బాబు అంత పని చేసావు? చేసిందంతా చేసి మళ్ళీ ఇక్కడ స్టవ్ దగ్గర దాక్కుంటావా? ఏదో తెలియక చేసేసంట్రా ఫ్యూరీ, నన్ను క్షమించు. సర్లే, వాడు మనకి ఎక్కువ టైం ఇవ్వలేదు. 1 నిమిషం, వాడు చెప్పింది నిజమో కాదో నేను సీసీటీవీలో చెక్ చేస్తాను. నేను జాలీగా షాపింగ్ వెళ్తున్నాను. ఆగు, వెళ్ళకు, ఏం మాట్లాడకు. అరిచావంటే కాల్ చేస్తా. సైలెంట్ గా వ్యాన్ ఎక్కు, వెళ్ళి వెళ్ళు, తొందరగా వెళ్ళు. అరే నిజంగానే వాడు మన స్వీటీని కిడ్నాప్ చేశాడ్రా. అవునా? నిజమా? ఎలా అయినా మనం వెళ్ళి స్వీటీని కాపాడదాం రా ఫ్యూరీ. సరే వెళ్ళి వాడితో మాట్లాడదాం, లేట్ అయిపోతుంది, మళ్ళీ కోపం వస్తుంది. పద 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 పద. అసలు మనకి 30 సెకండ్లు మాత్రమే ఇచ్చాడు. అంకుల్ మా స్వీటీని ఏం చేయకండి అంకుల్, సారీ అంకుల్. ఎవడ్రా నీకు అంకులు? పెంకు పగులుద్ది అంకుల్ అన్నావంటే. అయ్యో సారీ అంకుల్, ఇంకెప్పుడు అంకుల్ అని అనంలే. మళ్ళీ నన్ను అంకుల్ అంటావురా నువ్వు? అయ్యి బాబాయ్ ఫ్యూరీ, ఇతను చాలా కోపదారి మనిషిలా ఉన్నాడు. మనం ఎక్కువ మాట్లాడకపోవడమే మంచిది. అరే శ్యామ్ బాబు, ఎవరు ఎక్కువ మాట్లాడుతుంది? నువ్వు కొంచెం సైలెంట్ గా ఉండి నేను మాట్లాడతాను. ఓకే ఓకే ఫ్యూరీ. సార్ చెప్పండి సార్, ఇప్పుడు మేము ఏం చేయాలో చెప్పండి సార్. ఇప్పుడు దారికి వచ్చారు, నన్ను ఫాలో అవ్వండి, నేను చెప్తాను. ఓకే అంకుల్. సరే నన్ను ఫాలో అవ్వండి, తొందరగా రండి. పదరా శ్యామ్ బాబు, వెళ్దాం పద. ఏంట్రా ఈ బాబోయ్, మన స్వీటీని కిడ్నాప్ చేసిన వెహికల్ ఇదేరా? అవునరా ఫ్యూరీ, నాకు కూడా చాలా భయం వేస్తుంది. తొందరగా ఈ వెహికల్ లోకి ఎక్కండి, ఫాస్ట్, హరి అప్. వస్తున్నాను సార్. రారా శ్యామ్ బాబు, తొందరగా ఎక్కు. సరేరా ఫ్యూరీ. దొరికారా బచ్చగాళ్ళు, ఇక నా తడాక ఏంటో చూపిస్తా. అంకుల్ మీ గన్ కొంచెం దూరంగా పెడతారా? నాకు గుచ్చుకుంటుంది. అరే కథలకరా, యాక్సిడెంట్ అయిపోయేలా ఉంది.
ఓరి బాబా ఫ్యూరీ మనల్ని ఎక్కడికో తీసుకొచ్చేసాడురా. అవునరా శ్యామ్ బాబు, ఈ ఏరియా ఏంటి ఇంత పెద్దగా ఉంది? నాకైతే కళ్ళు తిరుగుతున్నాయి మొత్తం చూస్తుంటే. అవునరా ఫ్యూరీ, నాకు కూడా బాగా కొలు తిరుగుతున్నాయి. అయినా మనల్ని తీసుకొచ్చిన అంకులేరి నాకు ఎక్కడ కనిపించట్లేదు. ఏ అంకుల్ అనొద్దని చెప్పాను కదా. ఊరు బాబు శ్యామ్ బాబు, ఎక్కడి నుంచో సౌండ్ వస్తుందిరా, మనిషి మాత్రం కనబట్లేదు. అవునరా ఫ్యూరీ, నాకు కూడా వినిపిస్తున్నాయి. పైనుంచి ఎక్కడి నుంచి వస్తున్నాయి వాయిస్లు. మీరు నా రాజ్యంలో ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పినట్టు చేయడం తప్ప మీరేమీ చేయలేరు. నువ్వు నన్నేం చేయలేవురా అంకులు. ఒరే శ్యామ్ బాబు, నువ్వు సైలెంట్ గా ఉండరా, నువ్వు మనల్ని బుక్ చేసేలా ఉన్నావు. అనవసరంగా నన్ను రెచ్చగొడుతున్నాడు రా ఫ్యూరీ. ప్లీజ్ రా, నువ్వు రెచ్చిపోకరా, ప్లీజ్ రా, సైలెంట్ గా ఉండరా, అంకుల్ చెప్పేది విను. సర్లేరా ఫ్యూరీ, నేను రెచ్చగొట్టనులే. ఇదంతా స్వీటీ కోసమే కదా. ఈసారికి నేను సైలెంట్ గా ఉంటాను. మీరు గుసగుసలు ఆడుకున్న చాలు గాని నేను చెప్పేది వినకపోతే మీ స్వీటీ దక్కదు, మీరు కూడా ఇంటికి వెళ్ళరు. వామ్మో సార్, చెప్పండి సార్, మీరు చెప్పింది మేము వింటాం, తొందరగా చెప్పండి సార్. మేము మా స్వీటీ కోసం ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధంగా ఉన్నాం. చెప్పరా అంకుల్, ఏం చెయ్యాలి? నీ ప్రాణాలు తీయడానికి నేను కూడా సిద్ధంగా ఉన్నాను. అరే శ్యామ్ బాబు, నీ కాళ్ళు మొక్కుతాన్రా, ప్లీజ్ నువ్వు ఎటు కదలకు, ఏమీ మాట్లాడకు. సర్లేరా ఫ్యూరీ, ఈసారి నుంచి నేనేం మాట్లాడు. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మీకు కుడి వైపున్న ఆ 3 పచ్చ గదుల్ని చూడండి. సార్ చూసాం సార్, 3 పచ్చ గదులు కనిపించాయి. ఇప్పుడు మీరు ఆ మొదటి గదిలోకి వెళ్ళండి. దానిలో గెలిస్తే మీరు 2వ గదిలోకి వెళ్ళడానికి అనుమతినిస్తాను. అలా మీరు 3 గదుల్ని ఫినిష్ చేసి ఈ స్వీటీని మీరు ఇంటికి తీసుకుని వెళ్ళొచ్చు. ఒకవేళ ఆ గదిలో మీరు చనిపోయినా నాకు సంబంధం లేదు. అరే ఫ్యూరీ, అంకుల్ ఏంట్రా బొంకుతున్నాడు? ఆ గదులు చూసావరా ఫ్యూరీ, ఎంత చిన్నగా ఉన్నాయో. మనం అందులోకి వెళ్తా అంటే చచ్చిపోతామంట. పెద్ద జోకు. అరే శ్యామ్ బాబు, దా దూల పురుష, ప్లీజ్ రా, నువ్వేం మాట్లాడకరా. సరే ఫ్యూరీ, ఈసారికి నీ మాట వింటాను. నువ్వు ఎన్నిసార్లు చెప్పినా నీ నోరుని ఆపుకోవట్లేదురా శ్యామ్ బాబు, నువ్వే చంపించేసేలా ఉన్నావురా మనల్ని. ఏం చేస్తారా ఫ్యూరీ, ఈ ఏరియా చూస్తుంటే నా ఊళ్ళంతా గీరలేకపోతుంది. కొంచెం సేపు ఆ గేర్లు ఆపుకో. కేరా ఫ్యూరీ, నేను నీ కోసం ఆపుకుంటాను. మీరు టైం వేస్ట్ చేయకుండా ఆ మొదటి గదిలోకి వెళ్ళండి. ఓకే వెళ్తున్నాం, తొందరగా రారా శ్యామ్ బాబు. ఓకేరా ఫ్యూరీ. వామ్మో, ఇదేంట్రా ఇలా ఉంది? నాకు కూడా ఏం అర్థం కావట్లేదురా ఫ్యూరీ. వెల్కమ్ టు ద రియాలిటీ షో ఆఫ్ జంపింగ్ జపా. ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తున్న ఇద్దరు ఈ ఆబీని మొత్తం ఫినిష్ చేస్తారు. ఒకవేళ చెయ్యలేకపోతే వాళ్ళ మరణాన్ని మనం చూస్తాం. కాకపోతే వాళ్ళకి ఒక్కొక్కరికి 3 లైఫ్స్ ఉంటాయి. మొదటిసారి పడంగానే చనిపోరు. అలా 3 సార్లు గనక వాళ్ళు ఫెయిల్ అయ్యారంటే వాళ్ళ శవాన్ని మీరు చూడాల్సి వస్తుంది. వామ్మో, అంకుల్ భయపెడుతున్నాడు రా, మనం చాలా జాగ్రత్తగా ఆడాలిరా శ్యామ్ బాబు. అరే ఏం లేదురా ఫ్యూరీ, ఈ గీత మీద డుడ్డు అన్నాడు. వామ్మో ఫ్యూరీ, ఈ గేమ్ మనం అనుకున్నట్టు కాదురా. సార్ మాకు ఇది ఎలా దాటాలో అర్థం కావట్లేదు, ప్లీజ్ కొంచెం హెల్ప్ చేయండి సార్. ఎర్ర బట్టలు వేసుకున్న సార్, ప్లీజ్ రెస్పాండ్ అవ్వండి. మీరు అనుకున్నంత సులభంగా మీరు ఇందులో గెలవలేరు. సరే, మిమ్మల్ని చూసి నాకు కొంచెం బాధగా ఉంది. సో మీకు ఒక ఆఫర్ ఇస్తాను. ఈ వీడియో చూస్తున్న అందరినీ లైక్ చేయమని చెప్పండి. వాళ్ళు లైక్ చేయంగానే మీకు ఒక హింట్ వస్తుంది. అవునా సార్, థ్యాంక్ యూ. వ్యూవర్స్ చూస్తున్నారు కదా, ప్లీజ్ తొందరగా లైక్ చేయండి. మీరు నాకు హెల్ప్ చేయాలనుకుంటే తప్పకుండా లైక్ చేయండి. అవును గాయస్, లైక్ చేయండి. మీ అవసరం మాకు చాలా ఉంది గాయస్. త్వరగా ఎస్, లైక్ చేస్తున్నారు. అండ్ చూసావా, ఇక్కడ ఒక ఆరో మార్క్ చూపిస్తుంది. మేబీ ఇదే హింట్ అనుకుంటా. ఒక్క నిమిషం దీని మీద నుంచొని చూద్దాం. వావ్, శ్యామ్ బాబు చూసావా? చూసా ఫ్యూరీ. ఇప్పుడు దీని మీద నుంచి వెళ్ళిపోనా? వెళ్ళు. ఇప్పుడు మేబీ నీకేమీ కాకపోవచ్చు, తొందరగా వెళ్ళు. యాహూ, వచ్చేసా ఫ్యూరీ. థ్యాంక్ యూ వ్యూవర్స్. అండ్ చూసావా శ్యామ్ బాబు, ఆ రెడ్ బటన్ మీద కూడా ఆరో మార్క్ చూపిస్తుంది. మేబీ నువ్వు అక్కడ నుంచోవాలనుకుంటా, తొందరగా నుంచో. ఓకే ఫ్యూరీ, నించున్నా. ఎస్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ వ్యూవర్స్. అమ్మయ్యా, ఏదోలా ఈ గండాన్ని గట్టెక్కాం. తొందరగా పైకి వెళ్దాం పదా. ఓకే ఫ్యూరీ, వస్తున్నా. వామ్మో, ఇక్కడ మళ్ళీ ఇంకోసారి ఇలాంటివే ఉన్నాయి. ఏంటంటావు శ్యామ్ బాబు, ఏం చేద్దాం మనం ఇప్పుడు? అయ్యో ఫ్యూరీ, ఎంత తెలివి తక్కువగా ఉన్నావేంటి? అక్కడ నీకు కనిపిస్తున్న బ్రిడ్జ్ కలర్ ఉంది కదా, అదే కలర్ బటన్ మీద
మీద నించోవాలి. త్వరగా వచ్చి పచ్చ కలర్ బటన్ మీద నించో. అయ్యో శాంబాబు, ఒక్క క్షణం నువ్వు చాలా తెలివైనడు అయిపోయావు అనుకునే లోపే ఆ ఎల్లో కలర్ ని పట్టుకుని పచ్చ కలర్ అంటున్నావు. నువ్వు చెప్పిన పాయింట్ కరెక్టే. నిజంగానే మనం వంతెన కలర్ లో ఉన్న బటన్ మీద నించోవాలి. కాకపోతే అది గ్రీన్ కాదు, ఎల్లో. దాని మీద నించో తొందరగా. ఓకే ఫ్యూరీ. ఎస్, చాలా ఈజీ, వెళ్ళిపోతున్నాం. యో జుపా. అమ్మో, అంత పెద్ద లోయ ఉంది. అయినా నేను చాలా తొందరగా వచ్చేసాను. శాంబాబు, నువ్వు నాకు మళ్ళీ హెల్ప్ చేయాలి. ఏం హెల్ప్ ఫ్యూరీ? చెప్పు చెప్పు. ఇప్పుడు ఆ పర్పుల్ బటన్ మీద నుంచో. ఇక్కడ స్టెప్స్ కూడా పర్పుల్ కలర్ లోనే ఉన్నాయి. ఓకే ఓకే ఫ్యూరీ, నేను చూసుకుంటా. ఎస్, ఇప్పుడు నేను బటన్స్ మీద నుంచుంటాను, నువ్వు వచ్చేయి. ఓకేనా? ఎస్, తొందరగా వచ్చేయి, లేట్ చేయకు. ఫ్యూరీ ఫ్యూరీ వచ్చేసా ఫ్యూరీ. సూపర్, ఇప్పుడు నేను ఇంకో బటన్ మీద నుంచుంటాను, వచ్చేసేయ్. హలో గాయ్స్, మనం ఇలాంటప్పుడే ఆచి తూచి అడిగేయాలన్నమాట. వచ్చేసాం. అమ్మయ్యా, మనం ఆల్మోస్ట్ లాస్ట్ కి వచ్చేసాం. తొందరగా రా. పద పద ఫ్యూరీ, త్వరగా వెళ్ళిపోదాం. ఇక్కడ ఒకటే బటన్ ఉంది. ఓకే, నాకు అర్థమైంది. ఫస్ట్ నేను దీని మీద నుంచుంటాను, నువ్వు వెళ్ళిపో. ఓకే ఫ్యూరీ. టొన్ 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 టొన్, వచ్చేసాం. నువ్వు ఇప్పుడు ఆ వైట్ మీద నుంచో తొందరగా. ఎస్, చాలా సింపుల్ గా ఉంది. సూపర్. కానీ ఇక్కడ ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదే. మనం ఎటు వెళ్ళాలి? ఈ డోర్ క్లోజ్ చేసింది. అయ్యో వ్యూవర్స్, మాకు మళ్ళీ మీ అవసరం పడింది. తొందరగా ప్లీజ్ ఈసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు ఐడియా తెలుస్తుంది. ప్లీజ్ వ్యూవర్స్, త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఎస్, థ్యాంక్ యూ. అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నందుకు. వావ్, చూసావా ఆరో మార్క్స్ ని? నాకు అర్థమైంది. ఆ ఆరో మార్క్స్ చూసావా శాంబాబు? మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళి నుంచోవాలి. ఓకే శాంబాబు, కనబడుతుంది కదా? నువ్వు అవతల బటన్ మీదకి వెళ్ళు, నేను ఈ బటన్ మీదకి వెళ్తా. డోర్స్ ఓపెన్ అయిపోతాయి. రెడీ గో. తొందరగా. అమ్మో, చాలా తక్కువ టైం ఉంది. పద పద పద. యాహూ, నెగ్గేహవరా ఫ్యూరీ. యారా అంకుల్, ఇప్పుడు చెప్పరా రే. ఒక్కదానికే ఇంకా రెండున్నాయి, మర్చిపోయారేమో. అండ్ మీకు ఒక ట్విస్ట్ కూడా ఉంది. మీరు చాలా సమయం మొదటిది చేయడానికే వేస్ట్ చేశారు. మీరు చాలా వేగంగా వెళ్ళకపోతే ఆ సమయంలోపు ఓడిపోతారు. ఇది టూకి తొండు. టైం లిమిట్ ఉందని మాకేం చెప్పలేదు. అదే కదా ట్విస్ట్. తొందరగా వెళ్ళండి, మీకు 2 నిమిషాలు మాత్రమే టైం ఉంది. శాంబాబు, ఆలస్యం లేకుండా తొందరగా ఇవి రెండు ఫినిష్ చేసేద్దాం. పద. ఎస్, రెండోది కూడా ఫినిష్ చేసేసాం. ఇప్పుడు చెప్పరా రే, రెండేది కూడా ఫినిష్ చేసేవరా రే అంకుల్. మూడో దానికి ఓన్లీ 2 నిమిషాలే ఉన్నాయి. మీరు తొందరగా వెళ్ళకపోతే ఇక్కడే ఓడిపోతారు. త్వరగా ఫ్యూరీ, పద పద. వామ్మో, ఏంటి శాంబాబు, దీన్ని చూస్తుంటేనే భయం వేస్తుంది. ఎంత ఉందేంటి? అదేరా ఫ్యూరీ, నేను ఆలోచిస్తున్నాను. నాకు కూడా ఏం అర్థం కావట్లేదు. సరే, ఏదో ఒకటి చేసి దీన్ని కూడా అవగొడతాం. పద. నెక్స్ట్ నువ్వేరా ఫ్యూరీ. ఓ, ఇది చాలా జాలీగా ఉంది. సూపర్. శాంబాబు, అక్కడి నుంచో. ఫ్యూరీ, త్వరగా త్వరగా. వావ్, ఎంత బాగుందో. అన్నిటికంటే ఇదే చాలా హ్యాపీగా అనిపించింది. యాహూ, మనం మూడోది కూడా అవగొట్టేసాం. అది కూడా చాలా తొందరగా అవగొట్టాం. పద, తొందరగా బయటికి వెళ్ళిపోదాం. పద పద ఫ్యూరీ, వెళ్ళిపోదాం. వామ్మో, ఎక్కడికి వెళ్తున్నాం? నాకేం అర్థం కావట్లేదు. అయ్య బాబోయ్, చాలా చాలా నొప్పిగా ఉంది. అసలు ఎక్కడున్నాను నేను? వామ్మో, ఏంటిది? నాకేం జరిగింది? మేమేంటి ఇంటికి వచ్చేసాం? ఓరి నాయను, శాంబాబు నువ్వు కూడా ఏంటి ఇలా పడున్నావు? అరే శాంబాబు, లెగు లెగు, తొందరగా లెగు. ఇంకా కొంచెం ఉండు ఫ్యూరీ, ఇప్పుడే హీరోయిన్ వచ్చింది. మా ఇద్దరం డాన్స్ చెయ్యాలి. ఎందుకు నువ్వు అప్పుడే నన్ను లేపుతున్నావు? అరే శాంబాబు, నువ్వు కన్న కలలు చాలు గాని తొందరగా లెగు. మనం ఏంటి ఫ్యూరీ ఇక్కడ ఉన్నాము? అదే కదా చెప్తుంది. మనమేమో ఇక్కడ ఉన్నాం. ఆ ఎర్ర బట్టల అంకుల్ కనబడట్లేదు. మన స్వీటీ ఇంటికి వచ్చిందో లేదో భయం వేస్తుంది. సరే పద ఫ్యూరీ, లోపలికి వెళ్ళి తొందరగా వెళ్ళి చెక్ చేద్దాం. సరే రా పద రా. పద పద. స్వీటీ, స్వీటీ, నేను స్విమ్మింగ్ పూల్ దగ్గర చూస్తాను, నువ్వు పైకి వెళ్ళి చెక్ చేసాం. ఓకే ఫ్యూరీ. స్వీటీ స్వీటీ, ఎక్కడున్నావు?
స్వీటీ ప్యూరీ ఇక్కడెక్కడ స్వీటీ లేదు. అయ్యో ఇక్కడ కూడా లేదే. రాంబాబు నీకేమైనా కనిపించిందా? లేదు లేదు ప్యూరీ, పైన కూడా వెతికాను బాగా, ఎక్కడ కనిపించలేదు. అయ్యో శ్యాంబాబు ఒకసారి డోర్ వైపు చూడు. వామ్మో ఈడు మళ్ళీ వచ్చాడండి ప్యూరీ. వామ్మో నాకు చాలా భయం వేస్తుంది. రాంబాబు అలా భయపడకరా, ఒకసారి వెళ్ళి మాట్లాడదాం. మన స్వీటీ దక్కాలి కదా మనకి. ఓకే ప్యూరీ పద వెళ్ళి మాట్లాడదాం దా, ముందు నువ్వే వెళ్ళు. ఓకే శ్యామ్ వెళ్తున్నాను. సార్ ఏంటి సార్, మేము విన్నాయం కదా మా స్వీటీ ఇంకా రాలేదు ఇంటికి. ఆహాహాహా. మీరేమీ భయపడకండి, మీరు గెలిచారు. ఈసారి మీ స్వీట్ని మీకు అప్పచెప్పేస్తున్నాను, కానీ ఇంకా సమయం ఉంది. ఇక నేను వెళుతున్నా. ఓ బే బుష్. ఏ ఫ్యూరీ శ్యామ్, నేను వచ్చేసాను. నా షాపింగ్ చాలా బాగా జరిగింది. అదేంటి షాపింగ్కి వెళ్ళిందంటుంది శ్యామ్ బాబు? ఏంట్రా ఏం జరుగుతుంది? ఇప్పుడు దాకా మనం తన కోసమే కదా వెతికింది, షాపింగ్ చాలా బాగా జరిగిందంటుంది ఏంటి? అవును ప్యూరీ, నాకేం తెలియట్లేదు. అయినా పర్వాలేదులే, ఈ విషయాలన్నీ తనకు తెలియకపోవడమే మంచిది. నిజమే శ్యామ్ బాబు, నువ్వు చెప్పింది కూడా కరెక్టే. స్వీటీకి ఇవన్నీ తెలియకపోతేనే మంచిది. పర్లేదులే, మన స్వీటీ అయితే సేఫ్ గా ఇంటికి వచ్చేసింది కదా, అదే చాలు. ఏ ఫ్యూరీ, నన్ను వదిలేసి ఏం మాట్లాడుకుంటున్నారు? ఏం లేదు స్వీటీ, ఏం లేదు. షాపింగ్ చాలా బాగా జరిగినట్టుంది. అవును, షాపింగ్ మాత్రం సూపర్ గా జరిగింది. అమ్మయ్యా ఏదో ఒకటి గాయస్, మీరు మా స్వీటీని అయితే కాపాడేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి వీడియోలు మళ్ళీ మీరు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ గాయస్. బాయ్ గాయ్స్. బాయ్ గైస్.